గృహజ్యోతిని ఎందుకు నిలిపివేశారు? బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి కింద దరఖాస్తు స్వీకరణను నిలిపివేసిందని బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు అయిపోయేదాకా ఈ పథకాన్ని ఆపేస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ నాయకులు అసలు దీన్ని ఎప్పుడు ప్రారంభించారో చెప్పాలని కూడా డిమాండ్ అయితే చేశారు. అయితే ఈ పథకం కింద ఎంతమంది అర్హులను గుర్తించారన్న దానిపై కూడా స్పష్టత ఇవ్వాలన్నారు. ఇప్పటికే ప్రారంభించిన పథకాలకు ఎన్నికల కోడ్ అడ్డు కాదని కాంగ్రెస్ నాయకులైతే తెలియదా? అసలు ఎందుకు ప్రారంభించారు, ఎందుకోసం ఆపేశారో చెప్పాలి అని నిలదీశారు. ఈ పథకం కింద లబ్ధి కోసం మహిళలు ఎక్కడ నుంచి నమోదు చేసుకోవాలో కూడా చెప్పాలన్నారు. తమ గ్యారంటీలు, వారంటీలు గురించి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పలేక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకైతే తెచ్చారని చెప్పేసి అంటున్నారు. పథకాల అమలుపై ప్రజలు అడుగుతూ ఉంటే కేంద్రం పైసలు ఇవ్వటం లేదని, గత బీఆర్ఎస్ మొత్తం అప్పుల్లో ముంచిందని దాటవేసే ధరలో చెప్పడం సిగ్గుచేటని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే గృహజ్యోతి పథకానికి సంబంధించి ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట. సో ఎవరికైతే ఈ పథకం ఇంకా అమలైతే అందుబాటులోకి రాలేదో వారందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి. తొందరలోని పథకానికి సంబంధించి అమలు చేసే బాధ్యత ప్రభుత్వం అయితే తీసుకోబోతుందన్నమాట. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.